జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భద్రాచలంలో ఉండే రామచంద్రుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. అందుకే స్వామివారి యొక్క శ్రీహస్తాలలో శంకుచక్రాలు ఉంటాయి. ముఖ్యంగా అన్ని ఆలయాల్లో మామూలుగా రాముడికి 2 చేతులే ఉంటాయి, కానీ మన భద్రాచలంలో రామచంద్రుడికి 4 చేతులు ఉంటాయి. సాక్షాత్తు అక్కడి నుంచి స్వయంగా వచ్చాడు పెరుమాళ్. అందుకే మనం వైకుంఠ నారాయణుడు అంటాం, రామనారాయణుడు అంటాం. మనకి ముఖ్యంగా రామాయణంలో కూడా యుద్ధకాండకి అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా భగవంతుని ప్రార్థన చేస్తారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. గుర్తుంచుకోవాలి, రామనారాయణుని సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం.